అక్టోబర్ 25వ తారీఖు పవిత్రమైన కార్తీక మాసంలో శ్రీమతి లతాదత్త గారి ఆధ్వర్యంలో గానగాపురం యాత్ర. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు మాట్లాడదాం. అక్క నమస్తే. అక్క నమస్తే పద్మిని. ఎలా ఉన్నారక్క? బాగున్నాను పద్మిని. అక్క ముందుగా మీకు దీపావళి పండుగ శుభాకాంక్షలు అక్క. ఎప్పుడు కూడా మా పద్మిని ఫస్ట్ తనే చెప్తుంది. మీ అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో వెరీ మచ్. దీపావళి పండుగ అంటే అదొక అద్భుతమైనటువంటి ఎమోషన్. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా కూడా ఎంతో ఉత్సాహంగా ఆనందంగా ఎదురు చూసేటటువంటి పండుగల్లో ఒకటి ఖచ్చితంగా. అయితే లక్ష్మీ అనుగ్రహాన్ని కూడా చాలా త్వరితగతిన పొందేటటువంటి మహిమాన్వితమైన రోజుగా దీపావళిని ఖచ్చితంగా చెప్తారు. కాబట్టి అమ్మవారిని ఎట్లా ప్రసన్నం చేసుకోవచ్చు సులభతరంగా అనేది ఒక్కసారి మాకు చెప్పండి. ఏ సమయంలో పూజ చేసుకుంటే అమ్మవారి కరుణకి మేము పాత్రలు అవుతాం? తప్పకుండా చెప్తాను పద్మిని. నాకు నువ్వు అడుగుతుంటేనే క్వశ్చన్ నాకు ఒకటి గుర్తుకొచ్చింది. ఎప్పుడు కూడా అమావాస్య అంటే న్యూ మూన్ అనేది మనకి ప్రాబ్లమ్స్ అన్నిటినీ సాల్వ్ చేస్తుంది. మనం ఏదైనా కావాలి అని అనుకుంటే రెమెడీస్ అవన్నీ కూడా మనం చేసుకోవచ్చు అని చెప్పి చెప్తూ ఉంటాం కదా. అసలు ఎంత అదృష్టం చూడు. జీవితంలో మనం పెద్దవాళ్ళు అసలు సనాతన ధర్మం అంటేనే ఒక పెద్ద ఎన్సైక్లోపీడియా అనమాట. మనం ఏది చూసినా కూడా అరే ఇది కరెక్ట్ కదా, వీళ్ళు ఇలానే చెప్పారు పెద్దవాళ్ళు మనకని అనిపిస్తుంది. అసలు ఆశ్వేజ మాస అమావాస్యని దీపావళి అమావాస్యగా చేసి దీపాలు వెలిగించుకొని చక్కగా క్రాకర్స్ వెలిగించుకొని ఆనందంగా ఎక్కడ లేని ఆనందం అంతా ఉంటుంది. పెద్దవాళ్ళందరూ స్వీట్స్ పంచుకొని ఇదంతా కూడా న్యూ మూన్ అంటే మేనిఫెస్టేషన్. కొత్తగా మనకి రేపటి రోజు బాగుండాలి అని చెప్పి ఇవాళ మనం మేనిఫెస్ట్ చేసుకోవడం అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి అమావాస్య నాడు మీరు ఎక్కువగా ఎన్ని దీపాలు వెలిగిస్తే అంత మంచిది అనేది గుర్తుపెట్టుకోండి. చాలామంది చేసే కంప్లైంట్ ఏంటి అంటే దీపాలు వెలిగిస్తామండి కానీ అవి వెలగవు, ఆ రోజే వస్తుందండి గాలి అని. గాలి ఎప్పుడు ఉంది, మనం అప్పుడు చేస్తాం. నేను ఏమంటారంటే కొంచెం ఎక్కువగా నూనె వేసి ఎక్కడైతే మనం గుమ్మం దగ్గర దీపాలు పెడతామో అవి గాలి రాకుండా ఇప్పుడు చాలా వస్తున్నాయి కదా, అట్లాంటివి పెట్టుకోండి. కొంచెం ఎక్కువసేపు వెలిగించే విధంగా మనం ఏదో పెట్టిన వెంటనే గంటకే అది కొండెక్కిపోకుండా కొంచెం రాత్రి 1 గంట 2 వరకు వెలిగే విధంగా మనము చూసుకుంటే మంచిది అనేది గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్. తప్పకుండా. తర్వాత దీపావళి రోజు చీపుర్ని దానం చేస్తే చాలా మంచిది. మరి ఎక్కడ దానం చేయాలంటే గుళ్ళో దానం చేయాలి. గుళ్ళో దానం. ఏ చీపురు? కొండ చీపురులా లేకపోతే మామూలు ఉంటాయి కదా? మామూలు కొండ చీపురుదే లక్ష్మి అంటాం మనము. కొబ్బరి చీపురు కంటే కూడా మనం ఇల్లు ఉడ్చే చీపురు ఉంటుంది కదా, దాన్నే ఎక్కువగా మనము జాగ్రత్తగా చూసుకుంటాం చూడు. కొబ్బరి చీపురు అంటే మనం మళ్ళీ బయట పెట్టేస్తాము, అట్లా కాకుండా ఇదైతే మాత్రం ఎవరికి కనపడకుండా ఉండాలను, తొక్కకూడదను. కొంతమంది ఏమో పడుకోబెట్టమంటారు, కొంతమంది ఏమో నుంచోబెట్టమంటారు. ఇదో పెద్ద కన్ఫ్యూజన్, అవునా కాదా? కాబట్టి అదంతా యాక్చువల్గా అయితే మా ఇంట్లో అయితే పడుకోబెట్టద్దని అంటారు, నుంచోబెట్టాలి. అయితే ఇట్లా కాకుండా ఇలా కిందకి రివర్సే ఉండాలి. అయితే ఉంగిపోతుంది. అప్పుడు నేనేం చేస్తా అంటే ఈ ఒకటి హుక్ లాంటిది కరెక్ట్గా దాని ప్లేస్లో కింద కొద్దిగా టచ్ అయ్యేటట్టుగా చూసుకొని దానికి అతికిచ్చేస్తాను, తాడు కట్టేసేస్తాను. అప్పుడు ఇంకా బాధ ఉండదు, వేలాడదీయకూడదు అలాంటివి ఏమి ఉండవు అన్నమాట. అలా చేస్తాను. సో అట్లా మనం చీపుర్ని కనుక దానం చేస్తే చాలా మంచిది అని చెప్పుకోవాలి. ఇంకోటి, మీరు ఎలా అయినా సరే ఒక 108 కాయిన్స్ని తప్పకుండా మీరు సేకరించుకొని అవి కొంచెం నీళ్లతో కడిగేసేసి తర్వాత కొంచెం వేరే నీళ్ళల్లో అన్ని పాలు వేసి కడిగి రెడీ పెట్టుకోవాలి. కొంచెం ఉప్పు కూడా వేస్తే మారుతూ వస్తూ ఉంటాయి కదా ఎనర్జీస్, ఉంటాయి కదా, ఆ నెగటివ్ ఎనర్జీస్ అన్ని కూడా క్లెన్స్ అయిపోతుంది. చక్కగా పిల్లలకి ఇచ్చి గంధం బొట్లు పెట్టమని చెప్పండి. 108 గంధమును కుంకుమ పెట్టి అమ్మవారివి నామాలు ఉంటాయి కదా, అష్టోత్తరము, ఒక్కొక్క నామానికి ఒక్కొక్కటి చక్కగా అమ్మవారి దగ్గర పాదాల దగ్గర పేర్చి అలా ఉంచండి. తర్వాత కూడా దీపావళి అయిపోయిన తర్వాత కూడా అవన్నీ చక్కగా ఒక బౌల్లో వేసి పెట్టి ఒక 2-3 రోజులు అమ్మవారికి మీరు ఏం చేయాలనుకుంటున్నారో చేసి పంచమి రోజు ఆ కాయిన్స్ అన్నిటినీ కూడా ఒక బౌల్లో వేసేసి మీరు బీరువాలో పెట్టుకోవడం నేర్చుకుంటారు. అసలు చాలా బాగా కలిసి వస్తుంది మీకు. ఇంత చేసినా కూడా గవర్నమెంట్ మింట్ కాంపౌండ్ ఆపలేదు చూడు. నోట్లు మార్చారు, అవి చేశారు, ఇవి చేశారు, కానీ ఆ కాయిన్స్లోనే ఉంటుంది లక్ష్మి అనేది, ఆ గలగలలోనే ఉంటుంది లక్ష్మి అని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో కాయిన్స్ కంపల్సరీగా ఉండాలి. మీరు ఎవరైనా నోట్లు అవి మీరు
అమ్మవారికి సమర్పించి దండం పెట్టుకొని కొత్త నోట్లతో కూడా చేస్తారు కొత్త నోట్లు అక్కడ పెట్టుకుంటా, నాకు అలవాటే. కొత్త నోట్లు అన్ని తీసుకొని అక్కడ పెట్టుకొని దండం పెట్టుకొని అవి బ్యాంక్లో వేయడము, అకౌంట్లో వేయడము, లేకపోతే బీరువాలోనే ఉంచడం అనేది చేస్తానన్నమాట. ఈ 108 కాయిన్స్లో ఒకటి 2 రూపాయలు, ఒకటి 5 రూపాయలు అలా పెట్టుకోవచ్చాక? అన్నీ ఒకటే ఉండాలా? ఒక్కటే ఉంటే కొంచెం యూనిఫామ్ గా ఉంటుంది. లేదు అనుకుంటే, అలా దొరకలేదు అనుకుంటే మీ ఇష్టం, మీ ఇష్టం. అలా కంపల్సరీ అలానే ఉండాలని నేను అనను. కాకపోతే వాటిని సేకరించడంలో ఉంటుంది చూసావా, ఒక 10 ఇవ్వండి, ఒక 10 ఇవ్వండి అని ఒక 100 మందిని అడుగుతుంటే ఆ సేకరించడంలో మనకి ఆనందం ఉంటుందనే నా ఆలోచన, అంతే. అలాగే మీకు ఏమైనా కొత్త కాయిన్స్ దొరికారు, ఎవరైనా కొంచెం ఇచ్చేవాళ్ళు ఉన్నారు, మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారండి, వాళ్ళు తెచ్చిస్తారు బ్యాంక్లో అని అనుకుంటే కనుక మీ ఇష్టం, కొత్త కాయిన్స్ కూడా మీరు తీసుకోవచ్చండి. ఏ సమయంలో చేయమంటారు అక్క ఈ పూజ? నేను ఏం చేస్తాను తెలుసా పద్మిని, 6 దీపం వెలిగించేసి పూజ స్టార్ట్ చేసేస్తాయి సాయంత్రం. చేసి ఏం చేస్తాను అంటే క్రాకర్స్ కూడా అన్నీ అక్కడ పెట్టి అమ్మవారికి చెప్తానమ్మా, పిల్లలు కాల్చుకుంటున్నారు, కొంచెం జాగ్రత్తగా ఉండేటట్టు చూడండి, దండం పెట్టుకొని అక్కడ పూజ రూమ్లోనే మాకు అలవాటు ఒక 2 కాకరపోతులు వెలిగించడం, స్వామికి చూపించాలి అని చెప్పి. అయిన తర్వాత ఇంకా పిల్లలు వెళ్తారు, నేను ఎలా చదువుకుంటూ ఉంటాను, ఇంకా వాళ్ళకే ఉంటుంది కదా అమ్మ రావాలి అది ఇది, వాళ్ళతో కాసేపు ఎంజాయ్ చేసేసి నేను పైకి వచ్చి ఓన్లీ స్వీట్సే తింటాను ఆ రోజు సాయంత్రం పూట. తిని రాత్రి 12ంటికి కూడా నేను మళ్ళీ పూజ చేసుకుంటాను. అంటే కనకదార స్తోత్రము, మహాలక్ష్మి అష్టకము అవి చదువుకుంటూ, కొంచెం పూలు అవి ఇంట్రెస్ట్ కదా, కాస్త పూలన్నీ వేస్తూ అమ్మవారికి కాస్త ఎక్కువ సార్లు చదువుకోవడము. శ్రీపాద వల్లభులు జీవితంలోకి వచ్చిన తర్వాత సిద్ధమంగళ స్తోత్రం కూడా అసలు వదలను అనమాట, అంతా ఆయనే కదా మనకి ఇంకా. కాబట్టి అక్కడ ఆయనకు కూడా చదువుకొని దండం పెట్టుకొని కాస్త గోధుమ పిండి హల్వా ఆ రోజు ఖచ్చితంగా చేయడం. హల్వా అంటే చాలా ఇష్టం లక్ష్మీదేవికి, విపరీతమైన ఇష్టం. మీకు హల్వా ఒకటి, ఇంకోటి నైవేద్యం పెట్టేటప్పుడు మీరు ఏం చేస్తారంటే, నువ్వు కూడా గుర్తుపెట్టుకో పద్మిని, స్వీట్స్ పెడతాం కదా, పైన కొంచెం వెన్న పుయ్యాలి ఆ స్వీట్కి. అవునా? ఎంత బాగా కలిసి వస్తుందంటే, నేను 1 సంవత్సరం ఒకళ్ళు చెప్పారని చెప్పి చేశాను, వెన్న ప్రత్యేకంగా ఇంట్లో తయారు చేసుకున్నాను, లేదా బయట నుంచి అలా తీసుకొస్తే మీరు చక్కగా దానికి స్వీట్ల మీద కొంచెం కొంచెం స్పూన్తో వేస్తే కనుక చాలా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. లేకపోతే అదే వెన్న కూడా నైవేద్యంగా సమర్పించవచ్చు అమ్మవారికి? వెన్న కూడా, పాలు, పెరుగు అన్ని నైవేద్యంగా సమర్పిస్తాను నేను. చక్కగా పంచామృతం విడిగా చేసినా కూడా మళ్ళీ ఒక్కొక్క చిన్న చిన్న వెండి గిన్నెలు కొనుక్కున్నాను నేను. అందులో పాలు, పెరుగు, కొంచెం తేనె, అట్లాగే వెన్న, కొంచెం నెయ్యి, ఆవు నెయ్యి, ఇవన్నీ కూడా సమర్పించడం జరుగుతుంది. ఇంకా చెప్పాలి అని అంటే నెమలీకని సమర్పిస్తే కూడా అమ్మవారికి చాలా ఇష్టం ఆ రోజున. మీ ఇంట్లో ఏదైనా సరే ఒక్క నెమలీకైనా సరే అమ్మవారి పూజలో పెట్టి, అది మీరు ఎక్కడన్నా హాల్లో, ఇప్పుడు మనకి ఫ్లవర్ వాజ్లు అవి చాలా వస్తున్నాయి కదా, పూలల్లో దాన్ని గుచ్చేసినా అది చాలా మంచి జరుగుతుంది. ఫైనాన్షియల్గా మనకి మంచి అబండెన్స్ అనేది ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. బ్యూటిఫుల్ అక్క. అయితే అది న్యూ మూన్ డే కాబట్టి, సోమవతి అమావాస్య కాబట్టి, మరి మేనిఫెస్టేషన్స్కి డెఫినెట్గా చాలా పవర్ఫుల్ డే. సోమవారం అమావాస్య వచ్చింది అని అంటే అది చాలా పవర్ఫుల్ డేగా ఖచ్చితంగా కన్సిడర్ చేయాలి. కాబట్టి ఏదైనా మేనిఫెస్టేషన్ కానీ, లేకపోతే ఏదైనా ఈ చెక్ రెమెడీ కూడా చెప్తూ ఉంటారు, అది చేయటం కానీ, ఇవి కూడా మేము ఇంక్లూడ్ చేసుకోవచ్చా? తప్పకుండా చేసుకోవచ్చు, తప్పకుండా చేసుకోవచ్చు. ఒకవేళ చెక్ రెమెడీ ఒకవేళ ఈ ఛానల్లో కనుక ఎవరైనా ముందే చూస్తున్నారు అని అనుకుంటే కనుక చెక్ మీద సెల్ఫ్ అని రాసుకోండి, క్లియర్గా చూడండి. నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. మీ చేతిలో చెక్ ఉంది, దాంట్లో పే అని ఉంటుంది, దానిపైన సెల్ఫ్ అని రాసుకోవచ్చు, లేకపోతే మీ పేరు రాసుకోవచ్చు. మీకు ఎంత అమౌంట్ కావాలనుకుంటున్నారు ఈ నెలలో కానివ్వండి అనేది మీరు అమౌంట్ రాసుకోండి. మీరు ఫర్ సపోజ్ ఒక 2 lakhs అనుకుంటున్నారు, ఈ నెల రావాలి, ఎవరైనా మీకు డబ్బులు ఇవ్వాలి, వాళ్ళు మొత్తం ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఎవరినైనా కలిస్తే 40 లక్షలు ఇచ్చామండి, 50 లక్షలు ఇచ్చామండి అని చెప్తున్నారు. కాదు, ముందు ఒక 5 లక్షలు రాసుకోండి ఫస్ట్. అలాగే 5 lakhs ఓన్లీ అని రాసిన తర్వాత మనం నెంబర్స్ వేస్తాం. ఆ 5 lakhs ఓన్లీ అని చెప్పి రాసుకొని కింద లా ఆఫ్ అబండెన్స్ అని రాయండి. 858520 నెంబర్స్ కూడా కింద రాసుకోండి. ఈ లైన్స్ అన్నీ అయిపోయిన తర్వాత మనకి కింద స్పేస్ ఉంటుంది, రాసుకోండి. రాసుకొని మీరు అది ఆ చెక్ దాచుకోండి. ఎక్కడైనా సరే ఏ పనైనా చేసేటప్పుడు భగవంతుడి నామస్మరణ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. పే అని రాసే ముందు పైన
మీరు చక్కగా మీరు ఏ దేవుణ్ణి అయితే ఇష్టపడుతున్నారో, నేను గణేశుడిని చాలా ఇష్టపడతాను, ఓం గం గణపతే నమ, శ్రీపాదరాజం శరణం ప్రపద్య అంటాను, ఇంకా అందరినీ పూజించేసినట్టే ఇంకా. ఓకే, దీపావళి అమావాస్య నాడు కనుక ఈ చెక్ రెమెడీ కనుక చేస్తే ఎటువంటి పరిస్థితుల్లోనూ మీకు ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. చాలా పవర్ఫుల్ రెమెడీ అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఇది చేసిన వాళ్ళు దాని స్వీట్స్ని తీసుకున్నారు, దాని అవును. ఫ్రూట్స్ని తీసుకొని ఉన్నారు డెఫినెట్గా. చాలా చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మరొకసారి మీకు దీపావళి శుభాకాంక్షల్ని తెలియజేస్తూ కృతజ్ఞతలక. నమస్తే. నమస్తే.